హాయ్ గైడ్స్, ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి రాగి పిండితో కారపూస చేశానండి. ఎంత క్రిస్పీగా వచ్చింది, ఎంత టేస్టీగా వచ్చిందంటే హెల్తీ వర్షన్లో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి, పిల్లలకి స్నాక్స్ కావాలి. ఎప్పుడు రొటీన్గా చేయడం ఎందుకు, ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసేసేయండి. సో ఇంక ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్పేస్తాను. క్విక్గా అయిపోతుంది. ఒక 1 అవర్ కష్టపడ్డామంటే 15 డేస్ వరకు టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు నేను కొలతలు చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి నేను రాగి పిండి తీసుకున్నాను. ఒక 4 కప్స్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతోని 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. సో ఈ క్వాంటిటీస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు బాగా అంటే బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో వీటిని జల్లించుకోవాలి. సో జల్లించుకోవడం వల్ల ఏమైనా ఉంటే పార్టికల్స్ పోతాయి. తర్వాత 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను. మీరు శనగపిండి లేదు అనుకోండి, పుట్నాలు ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసి కూడా ఇలా వేసుకోవచ్చు. సో 4 కప్స్ రాగి పిండికి 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి అలాగే 1 కప్ ఆఫ్ శనగపిండి వేసేసుకొని మంచిగా పట్టేసుకోవాలి, ఎలాంటి ఉండలు లేకుండా. ఇలాగా ఈ క్వాంటిటీలో తీసుకుంటే మనకి దగ్గర ఒక 1.5 kg పైన కారపూస వస్తాయండి. సో ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే 3 రకాల పిండిలు వేసాం కదా, కలవాలి కదా. సో తర్వాత ఇందులో కొంచెం బటర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేదు, మరి నేను ఏం వేసుకోవాలి అని అంటే వేడి చేసిన నూనెనైనా లేదంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనకి కొంచెం టేస్ట్కి సరిపోయేంత నువ్వులు ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం వాము, డైజెస్ట్ అవ్వాలి కదా ఇట్లా తింటున్నప్పుడు రాగి పిండితోని. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి. ఉప్పు కారాలు అనేవి మీ తక్కువ తింటాము, ఉప్పు కారాలు, అందుకే నేను తక్కువ వేసుకున్నాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నార్మల్ వాటర్ అండి, వేడి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్ వేసి పిండిని గట్టిగా కలుపుకోవాలండి. అంటే లైక్ ఎలా అంటే ఇలా మెత్తగా ఉండాలి, కాకపోతే బాగా కలపాలి. అలా కలిపితే మనకి పగలకుండా బాగా వస్తాయి. తర్వాత ఏముంది, జంతికల్లా దాంట్లో పెట్టేసుకొని మనము కారపూస ఒత్తుకున్నట్టు ఒత్తుకోవడమే. ఇది కాలడానికి మనకి 5 మినిట్స్ పడుతుందండి. మామూలుగా పెట్టేసుకొని 5 మినిట్స్ కాల్చుకున్నామంటే ఎమ్మి కారపూసని అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ఎయిర్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 15 డేస్ దాకా కరకరలాడుతూ ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వండి. ఇది చాలా వీడియోస్లో చూసాం కదా, డిఫరెన్స్ ఏముంది అంటే మన ఛానల్లో